తెలంగాణ రాష్ట్రానికి దిక్కు లేదంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బిల్డింగ్స్లో కానీ యూనివర్సిటీలో కానీ దిక్కు లేదంటే, అమెరికాలో ఉన్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మా దేశంలోకి వచ్చి మీరందరూ కలిసి తెలంగాణలో మీకు ఎన్ని భూములు కావాలంటే అన్ని భూములు ఇస్తాం, మీరు మా కాడకు వచ్చి యూనివర్సిటీలు స్థాపించమంటే నాకు కూడా అనిపించింది. గతంలో ఈయన ఏం మాట్లాడిండు, ఉస్మానియా యూనివర్సిటీలో పోయి ఈ యూనివర్సిటీకి 1000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నా అని చెప్పేసి ఉన్న మెడికల్ కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ వాటిని పట్టించుకునే దిక్కులేదు. కానీ ఎక్కడో యుఎస్లో ఉన్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని తీసుకొచ్చి ఈడ వర్సిటీలు భూమి ఇస్తాం, ఈడ వర్సిటీలు కట్టండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. తెలివి పీక్స్ లెవెల్కి వెళ్ళిపోయింది రేవంత్ రెడ్డి గారికి. ఉన్నదానికే దిక్కు లేదంటే లేని దానికోసం ముస్తాబు చేస్తున్నాడు. ఈయన లెక్కన సేమ్ ముస్తాబు వ్యవహార కార్యక్రమాలు చేస్తున్నాడు గౌరవ రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఒక యూనివర్సిటీ నిర్మించాలంటే, ఇప్పుడు ఏదైతే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ బోర్డు ఏదైతే ఆ బోర్డు వాళ్ళని కలవాలా, వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలా, వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడ ఏమి ఇస్తారో ఏం చేస్తారో అనే దానిపైన క్లారిఫికేషన్ ఇవ్వాలా. ఆ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో లెక్చరర్గా పనిచేస్తున్న దగ్గర పోయి మీరు మా కాలేజీని పెట్టినంటే ఎంత తెలివి తక్కువ ముచ్చట ఇది. అంటే ఫ్యూచర్ సిటీ అని పేరుతోటి ఫ్యూచర్ యూనివర్సిటీ నిర్మించడానికి అక్కడ యూనివర్సిటీ బోర్డుతో చర్చించాడు సారు, కిందున్న లెక్చరర్ తోటి చర్చిస్తాడు. ఇప్పుడు మనకు కాలేజీలు కావాలన్నా యూనివర్సిటీలు కావాలన్నా బోర్డు నుంచి వస్తుంది, లెక్చరర్ల నుంచి రాదు. అందుకనే చదువుకోవాలని చెప్పేది. చదువుకుంటే ఈ గోసొచ్చా, ఈ గోస రాకపోవు. ఇక్కడ మీకు చిన్న జిమ్కి చెప్తా, అలా లెక్చరర్లతోటి ఇట్లా మనం కడుతున్నామని చెప్పేసి ఒక ఫోటో దిగి పెడతారు, పేపర్లో V6లో పెడతారు. పెట్టి రేవంత్ రెడ్డి సాధించిండు, పొడిగించిండు, లాగిండు అని చెప్పేసి ఓ డబ్బాలు కొట్టుకుంటారు. వీడికి వచ్చి చూస్తే ఓ 100 ఎకరాలు 200 ఎకరాలు ఆ యూనివర్సిటీ పేరుతోటి భూములను మొత్తం క్లీన్ చేసుకొని చదును చేసుకొని అక్కడ అనుమల రేవంత్ రెడ్డి, అనుమల కొండల రెడ్డి, అనుమల తిరుపతి రెడ్డి అని చెప్పేసి జెండా పాతారు. ఈ భూములు ఎక్కడదే అంటే కాలేజ్ వచ్చేది ఉండే, కానీ ఇంతలో ప్రభుత్వం మారిపోయింది, కాలేజ్ రాలే, ఆ భూములు రేవంత్ రెడ్డి పేరు మీదనే ఉన్నాయని ఒక ఇట్లా వెళ్ళిపోతుంది క్రాస్. కంటే భూముల కోసం ఎంతకైనా తెగించిర్రు వీళ్ళు. ఈ కథ చూడరుగా బస్ భలే ఉంటుంది. ఫ్యూచర్ సిటీలో వర్సిటీలు పెట్టండి, భూములు ఇస్తాం, సకల సౌకర్యాలు కల్పిస్తాం, గ్లోబల్ సమ్మిట్కు వచ్చి పెట్టుబడులు పెట్టండి, లండన్ ఆక్స్ఫర్డ్ వర్సిటీ ప్రొఫెసర్లతో సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ ఇగో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లతో ఎవరైనా మాట్లాడితే కాలేజీలు పెడతారా? గింత తెలివి ఉందా, గింత మైండ్ ఉందా? చదువుకుంటే ఆ రోజు రోడ్ల మీద తిరిగే టైం బదులు చదువుకుంటే బ్రహ్మాండంగా ఉండు కదా. కాలేజీలు ఎవడు పెడతారండి? బోర్డు వాళ్ళు కదా పట్టేది, బోర్డు వాళ్ళు కదా ఎక్కడ పెడుతున్నారు, ఎలా పెడుతున్నారు, అక్కడ విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మొత్తం బ్రీఫ్ డిస్కషన్ చేసి దాని మీద గ్రౌండ్ రిపోర్ట్ తీసి వాళ్ళు కదా. లెక్చరర్లతోటి మాట్లాడితే కాలేజీలు పెడతారా? ఇది ఘోరమైన పరిస్థితి ఇది. మళ్ళీ మీరు రండి, అక్కడ ఏంలే. పోయినసారి వీళ్ళు అదేవిధంగా ఫ్యూచర్ సిటీ అని ఒక ప్రోగ్రాం పెట్టిర్రు, ఆడ సినీ హీరోలు తప్ప ఎవడు రాలా, వీళ్ళే 3000 లీటర్ల బాటిల్ నీళ్ళు తాగిరు తప్ప ఇంకేం జరగల. ఆడ డబ్బా, అంత డబ్బా వ్యవహారం వీళ్ళది. యాజమాన్యంతో కాకుండా అధ్యాపకులతో చర్చలేంటి? అదే యాజమాన్యంతో మాట్లాడాల్సిన మనిషి అందులో పనిచేసేటోళ్ళ గురించి మాట్లాడితే ఏం చెప్తారు? వాళ్ళు ఏమైనా కాలేజీలు కట్టిస్తారా, యూనివర్సిటీలు తెచ్చిస్తారా? మినిమం బేసిక్ కామన్ సెన్స్ లేదు. ఒక ప్లాన్ చేసుకుంటే టిల్లు సినిమాలో డైలాగ్ ఉంటుంది, డీజే టిల్లులా, బనీలు తెలియకుండా డ్రాయర్ లాగాలని చెప్తారు కదా. ఓ మంచిగా ప్లానింగ్ సెట్ చేసుకోవాలి వీళ్ళు ముందుగానే. అంతర్జాతీయ విస్తరణ నిర్ణయం వారి చేతులతో ఉంటుందా? వర్సిటీ బోర్డు డైరెక్టర్ ప్రెసిడెంట్ను కలవని రేవంత్ బృందం. టైంపాస్ ప్రచార ఆర్భాటం తప్ప ఉపయోగం లేకుండా పోయిన యూకే పర్యటన మీకు అర్థం కావాలి. యూనివర్సిటీ పేరుతోటి 1000 ఎకరాల భూములు కుమ్ముకుందామనే అన్నదమ్ముల ఆలోచన. ఇక్కడ పెద్దగా ఏం లేదు. ఒక కాలేజ్ మన దగ్గర రావాలంటే దాన్ని బోర్డు ద్వారా తెప్పించుకునే కార్యక్రమం ఉంటుంది. అందులో పనిచేసే యాజమాన్యంతో కాలేజీలు రావు. నీకు మన తెలంగాణలో దిక్కు లేదు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇచ్చి భూములు ఇస్తాం, నీళ్ళు ఇస్తాం, మీకు బిర్యానీ పెడతాం, గిదా అవసరమైతే ఓటుకు నోట్లు ఇస్తామని చెప్పేసి గియా మాటలు మాట్లాడాల్సింది. మన తెలంగాణ మన ముచ్చట చూసుకుందాం. తెలంగాణ వర్సిటీలకు పైసలు లేవండి. వారంలో ఓయుకు 1000 కోట్లు ఎటువాయే? కాకతీయ ఎంజీ వర్సిటీల పరిస్థితి ఏంటి? బోధన శాతంలో 70% పైగా ఖాళీలు. వైస్ ఛాన్సలర్ల నియామకంలోనూ నిర్లక్ష్యం. మౌలిక వసతులు లేక విద్యార్థుల అవస్థలు. రీసెర్చ్ గ్రాంట్లు లేక కునారిల్లుతున్న
పరిశోధనలు, సంక్షోభంలో తెలంగాణ యూనివర్సిటీలు ఉన్న వాటిని గాలి కొదిలేసి విదేశీ వర్షీలంటూ ప్రచారాలేమి సర్కారు పెద్దలను ప్రశ్నిస్తున్న ఆ విద్యావేత్తలు. ఈయన ఏమంటాడు, ఉరికొచ్చి ఉస్మానియా యూనివర్సిటీ గురించి వచ్చి 1000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. వారం అన్నాడు, సంవత్సరం గడిచింది, కథే లేదు, ఆ ముచ్చటే లేదు. కానీ ఫారెన్ ఏవైతే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లాంటివి ఉన్నాయో మా తెలంగాణలో వచ్చి భూములు ఇస్తాం, మీకు మటన్ ముక్క పెడతాం, ఓటుకు నోటు మీకు బుక్కులు చదువుకోవడానికి బ్యాగులు లేకుంటే ఓటుకు నోటు దాంట్లో ఉన్న బ్యాగ్ మీకు ఇస్తాం. గియా రాష్ట్రంలో ఉన్నదానికి ఏమైనా విలువ ఉందా? ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న దాంట్లో ఓ లెక్చరర్ సరిగా ఉండడు, అందులో నియామకాలు చక్కగా ఉండవు, అందులో వసతులు బాగుండవు, రీసెర్చ్కి సంబంధించిన పరికరాలు ఏమి ఉండవు. కానీ విదేశీ వాళ్ళకి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇవ్వడానికి భూములు ఉన్నాయి, వసతులు ఉన్నాయి. ఏమని పెట్టిండు, భూములు ఇస్తాం, సకల సౌకర్యాలు కల్పిస్తామట. అంటే మన తెలంగాణలో చదువురానుల్లా మన లెక్క అయితే కాదు కదా. వెల్ ఎడ్యుకేటెడ్స్, పీజీ పిహెచ్డి గ్రాడ్యుయేట్స్, గొప్ప గొప్ప చదువుకున్న వాళ్ళు వేరే దేశాలపై ఒకరికి ఇది బతుకుడేంది, నా తెలంగాణలో పుట్టి నా తెలంగాణకే నేను పని చేసుకుంటా అని చెప్పేసి ఇక్కడ ఉన్నోళ్ళకు ఈరోజు రెస్పెక్ట్ లేదా? వేరే వాళ్ళకి భూములు ఇస్తావు, వేరే వాళ్ళకి వసతులు కల్పిస్తావు, వేరే వాళ్ళ మీద కోట్లు. అంటే ఇది ఏం లేదు. ఆ పేరు మీద వీళ్ళ సొంత కాలేజీలు ఓపెన్ చేస్తారు, ఆ కాలేజీలు వీళ్ళదే ఓపెన్ చేస్తారు. వసూళ్ళ దందా అంతా. రేవంత్ రెడ్డి అంటేనే వసూళ్ళ దందా. ఈయన వచ్చినప్పటి నుంచి రియల్ ఎస్టేట్ జరుగుతుంది తప్ప భూములు లాక్కునుడు, భూములు గుంజుకునుడు, భూములు కబ్జా చేసుడు, ఫ్యూచర్ సిటీ పేరుతోటి 1000 ఎకరాలు దున్నుకునుడు, ఇది జరుగుతుంది తప్ప ఏ ఒక్క చోట ఏ ఒక్క జాగా కూడా ప్రజలకు ఇచ్చే కార్యక్రమం ఏదైనా ఉందా? విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించే దాంట్లో ఏమైనా ఉందా? వాళ్ళు రూమ్స్లో ఉండగానే హాస్టల్లో ఉండడానికి కానీ సౌకర్యాలు చక్కగా ఉన్నాయనే దాని గురించి మనకు సంబంధం లేదు. విదేశీయుల్ని తీసుకొచ్చి ఇక్కడ పంచిపెట్టి సాగదోరడానికి అయితే మన దగ్గర భూములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సిగ్గుండాలి ఈ మాటల ఇట్లాంటివి పెట్టడానికి కొంచెమైనా.